నమస్కారం. ఈరోజు మనం నోవహు ఓడ కథలోకి వెళ్దాం. కథలో ఒక చిన్న ఎపిసోడ్, కాని చాలా లోతైన అర్థం ఉన్నది. అదే పక్షులను బయటకు పంపిన సంఘటన. ఇది చాలా కీలకమైన ప్రశ్న కదా. వరద ఆగిపోయింది, కాని నోవహు ఓడలోనే చిక్కుకుపోయాడు. బయటి ప్రపంచమంతా అనిశ్చితితో నిండి ఉంది. ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి? ఇదే ఆయన ముందున్న అతిపెద్ద సవాలు. సరే, అసలప్పుడు పరిస్థితి ఏంటో చూద్దాం. నెలల తరబడి నీళ్లపై తేలి ఆడాక ఆ ఓడ అరారతు పర్వతాల మీద ఆగింది. కాని నోవహు ప్రయాణం ఇంకా అయిపోలేదు. ఆయనకిప్పుడు కావాల్సింది అపారమైన విశ్వాసం, అంతకు మించిన సహనం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, వ్యాఖ్యానాల ప్రకారం దేవుడు వరద ఎప్పుడు మొదలవుతుందో నోవహుకి ఖచ్చితంగా చెప్పాడట. కాని అది ఎప్పుడు ముగుస్తుందో మాత్రం చెప్పలేదు. ఎందుకంటే నోవహు విశ్వాసాన్ని పరీక్షించాలనేది ఆయన ఉద్దేశం. అందుకే నోవహు తన విశ్వాసాన్ని ఒక ప్రాక్టికల్ యాక్షన్తో కలిపాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి రికానెసెన్స్ మిషన్ అంటే గూఢచార యాత్రను మొదలుపెట్టాడు. పర్వతాల కొనలు కనిపించాక కూడా సరిగ్గా 40 రోజుల ఆగాడు. ఆ తరువాత తను పంపిన మొదటి గూఢచారి చాలా ప్రాక్టికల్ చాయిస్, అదే కాకి. కాకి ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా బతకగలదు, కాని దాని స్వభావమే దాన్ని ఒక అస్పష్టమైన దూతగా మార్చింది. అంటే కాకి ప్రవర్తనను చూస్తే వరద తగ్గుముఖం పడుతుందని అర్థమైంది. కాని నోవహు ఎదురుచూస్తున్న ఆశతో నిండిన సందేశం మాత్రం అది తీసుకురాలేదు. అందుకే నోవహు కాస్త ఆగి ఈసారి చాలా భిన్నమైన స్వభావమున్న మరో గూఢచారిని పంపాడు. ఇక పావురం వంతు వచ్చింది. కాకిలా కాకుండా పావురం చేసిన 3 ప్రయాణాలు ఒక స్పష్టమైన కథను చెబుతాయి. ప్రతి ప్రయాణానికి మధ్య 7 రోజుల విరామం ప్రపంచం ఎలా పునరుద్ధరణబడుతుందో సహనంగా చూపించింది. ఈ ఒక్క ఆకు కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఇది మామూలాకు కాదు. పండ్ల చెట్లు ఇంకా బతికే ఉన్నాయని, నీళ్లలోంచి బయటకొస్తున్నాయని చెప్పేందుకు ఇంతకంటే స్పష్టమైన ప్రూఫ్ ఇంకేముంటుంది? ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ కథలో నోవహు తీసుకున్న ప్రాక్టికల్ నిర్ణయాల వెనుక ఉన్న లోతైన అర్థాలను వేదాంతవేత్తలు ఎలా విశ్లేషించారో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూసారా, ఈ కథ మొత్తం ఒక గొత్త ఉపమానంలా మారిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. చాలా వ్యాఖ్యానాలు ఇదే విషయం చెబుతాయి. కలుషితమైన ప్రపంచంలో దొరికిన దానితోనే సంతృప్తిపడిన కాకీకి, శుభ్రమైన ఓడలో మాత్రమే శాంతిని వెతుక్కున్న పావురానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తాయి. ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పావురం కేవలం ఒక పక్షి కాదు, అది దేవునికి మానవాళికి మధ్య సయోధ్య కుదిరిందనే సందేశాన్ని మోసుకొచ్చిన పరిశుద్ధాత్మకు ఒక శక్తివంతమైన చిహ్నంగా నిలిచింది. ఈ ప్రాచీన కథలోని చిహ్నాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. అవి మన ప్రపంచ భాషలోనే ఒక భాగమైపోయాయి. పావురం రెండోసారి తిరిగొచ్చినప్పుడు ఇచ్చిన సందేశం చాలా గొప్పది. వినాశనం తర్వాత కొత్త జీవితం, శాంతి వస్తాయనే ఆ సందేశం వేల సంవత్సరాలు గడిచినా ప్రపంచంలోనే అన్ని సంస్కృతులలోనూ ప్రతిధ్వనిస్తూనే ఉంది. చూడండి, ఈ కథ కేవలం బ్రతికి బట్ట కట్టడంతో ముగియలేదు. కొత్తగా మొదలైన ప్రపంచానికి స్థిరత్వముంటుందని, ఒక దైవీకమైన క్రమముంటుందని ఒక గొప్ప వాగ్దానంతో ముగుస్తుంది. ఒక చిన్న గూఢచార యాత్రలో ఆశ, సహనం, పునరుద్ధరణ లాంటి ఎన్ని లోతైన అర్థాలు దాగి ఉన్నాయో ఈ విశ్లేషణ మనకు చూపిస్తుంది. మనకు బాగా తెలుసనుకునే కథలను కూడా మరింత లోతుగా చూడాలని ఇది గుర్తుచేస్తోంది.